హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్. ఈరోజు డైలీ రెసిపీస్లో సండే కదండి, సో నేను గోంగూర చికెన్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం 1 kg చికెన్ తీసుకున్నాను. అది బాగా వాష్ చేసేసుకోవాలి 3 times. ఇప్పుడు గిన్నెలో వేసేసుకొని దానిలో 1 spoon సాల్ట్, 2 spoons కారం యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలకు మొత్తం పట్టేలాగా మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి ఒక 2 minutes అయినా. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 15 minutes పక్కన పెట్టేశాను. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకున్నాను. కొంచెం వేడైన తర్వాత దానిలో ఒక 2 spoons ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. దీనిలో 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవి కలర్ చేంజ్ అయ్యాక 2 పచ్చిమిర్చి, అలాగే 1 కప్పు ఆనియన్స్ బాగా సన్నగా కట్ చేసుకున్నాను, అవి యాడ్ చేసుకోవాలి. 1 కప్ అంటే ఒక 3 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఇవి బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇంకొక 2 minutes మగ్గనిచ్చి దానిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది కలర్ చేంజ్ అయ్యే వరకు తిప్పుతూనే ఉండాలి, లేదంటే అడుగంటేసిద్ది. బాగా కలుపుతూ ఉన్నాను. ఇప్పుడు 1 spoon పసుపు యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత దీనిలోనే 2 టమాటా ముక్కలు కట్ చేసుకున్నాను, అవి యాడ్ చేసేసుకొని బాగా కలిపేస్తున్నాను. టమాటా ముక్కలు బాగా మగ్గేలాగా ఒక 2 minutes అయినా మగ్గనివ్వాలి. బాగా కలిపేసుకున్నాను. మగ్గుతుంది, సో ఒకసారి కలిపేసుకుంటున్నాను. మూత పెట్టేసి ఒక 2 minutes బాగా మగ్గనివ్వాలి. మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకొని దీనిలో ఒక 1/2 spoon సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను. 1/2 spoon సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇదంతా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిలో మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దీనిలో యాడ్ చేసేసుకోవాలి. దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మగ్గనివ్వాలి. మినిమం ఒక 5 minutes అయినా చికెన్ అనేది కుక్ అవ్వాలి. బాగా కలిపేసుకోవాలి. ఒక మూత పెట్టేసుకొని ఒక 5 minutes అయినా బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టేసుకోవాలి. కలిపేసుకొని బాగా ఒక మూత పెట్టేసుకొని ఒక 3 minutes మగ్గాలి. బాగా మగ్గిపోతే వాటర్ అంతా రిలీజ్ అవుతుంది చికెన్లో నుంచి. వాటర్ అంతా వచ్చేస్తుంది. బాగా ఒకసారి కలిపేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 minutes బాగా మగ్గాలి. చూడండి వాటర్ అంతా వచ్చేసిందో చికెన్లో నుంచి. ఇంకా మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవసరం లేదు, ఈ వాటర్ సరిపోతుంది. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. దీనిలోనే కొంచెం ధనియాల పొడి యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మూత పెట్టేశాను. మళ్ళీ ఒక 2 minutes మగ్గిన తర్వాత మళ్ళీ తీసి చూస్తే కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది. 90% కుక్ అయినట్టే చికెను. ఇంకొంచెం బాగా కుక్ అవ్వాలి. కలిపేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇంకా కొంచెం ఉడకాలి.
ఒకసారి కలిపేసుకుని దీనిలోనే నేను గోంగూర కట్ చేసి పెట్టుకున్నాను, ఆ గోంగూర వేస్తున్నాను. 1 కప్పు గోంగూర యాడ్ చేసేసుకోవాలి. గోంగూర 3 టైమ్స్ 4 టైమ్స్ అన్న వాష్ చేసుకోవాలండి, దాంట్లో బాగా మట్టి ఉంటుంది. వాష్ చేసేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. దీనిలోనే నేను కొంచెం గోంగూర పేస్ట్ మిక్సీ పట్టుకున్నాను, ఒక గుప్పెడు గోంగూర మిక్సీ పట్టేసుకొని అది ఇప్పుడు దీనిలో మిక్స్ చేసేసుకుంటున్నాను. అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. దీనిలోనే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను, సాల్ట్ సరిపోలేదు, సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇంకొక 2 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. చూడండి ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది, బాగా మగ్గిపోతుంది కర్రీ. లాస్ట్కి కొంచెం కొత్తిమీర, కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. అలాగే 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి. ఫైనల్లీ చికెన్ కర్రీ ఈజ్ రెడీ. చాలా టేస్టీగా ఉండే గోంగూర చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.